స్టూడెంట్స్, నేను మీ నందు నాయక్, ఫిజికల్ డైరెక్టర్, హైదరాబాద్. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, లాంగ్ జంప్ స్కిల్స్ చెప్పండి సార్. లాంగ్ జంప్కి సంబంధించిన వార్మప్ ఏ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేస్తే మనము లాంగ్ జంప్ పికప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఫోన్ చేసి ఏపీ అండ్ తెలంగాణ నుంచి చాలామంది ఫోన్ చేసి అడగడం వల్ల నేను ఈరోజు లాంగ్ జంప్ వీడియోస్ తీస్తున్నాను. దానికి తగ్గట్టుగా ఏ వర్కౌట్ చేస్తే మనకు లాంగ్ స్టెప్ చేయడానికి లేకపోతే రేస్ చేయడానికి లేకపోతే మనము ఏ విధంగా జంప్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. లాంగ్ జంప్లో కావాల్సింది మూడు: స్పీడ్, టేకాఫ్, ల్యాండింగ్. ఎప్పుడైతే నీలో స్పీడ్ గ్రోత్ అవుతుందో స్పీడ్ గ్రోత్ అయ్యగానే టేకాఫ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే స్పీడ్ లేదో టేకాఫ్ రాదు. బ్యాక్ నుంచి నువ్వు స్లో మోషన్ నుంచి వచ్చి మామూలుగా స్పీడ్ లేనప్పుడు ఏం చేస్తావు అంటే టేకాఫ్ని కింద చూసి జంప్ చేయడానికి అవకాశం ఉంటుంది నీకు. అదే స్పీడ్ ఉందనుకో ఆ స్పీడ్ వేలోనే నీకు టేకాఫ్ వచ్చేస్తుంది. మూడోది ల్యాండింగ్. ఎప్పుడైతే 20 మీటర్స్ 40 మీటర్స్ ఆ స్పీడ్ రన్ మనం ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటాం చూడండి, ఇంప్రూవ్ చేసుకుంటున్న టేకాఫ్ నుంచి ల్యాండింగ్ పొజిషన్ కూడా కంప్లీట్గా సైక్లింగ్ చేయాలి. మనము జంప్ అవ్వగానే ల్యాండ్ అవ్వడం వేరు, కానీ ఎప్పుడైతే టేకాఫ్ తీసుకొని జంప్ అవుతాం చూడండి, సైక్లింగ్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ముందు డిస్టెన్స్ పెరుగుతుంది. అదేవిధంగా సైక్లింగ్తో పాటు ల్యాండింగ్ పొజిషన్ చాలామంది హ్యాండ్స్ డౌన్ ఇలా బ్యాక్ చేస్తారు, లేకపోతే హ్యాండ్స్ ఇలా సైడ్కి పెడతారు. ఎప్పుడు హ్యాండ్స్ సైడ్కి పెట్టద్దు, హ్యాండ్స్ ఇలా ముందుకు రావాలి. ఎప్పుడైతే జంప్ అవుతావు, ఎప్పుడైతే జంప్ వస్తావో హ్యాండ్స్ ఇలా ముందుకు రావాలి. ముందుకు వచ్చేసి ఆటోమేటిక్గా బాడీ ముందుకు ఇవ్వాలి, కానీ బ్యాక్ రాకూడదు. చాలామంది అంటే అలవాట్లు పొరపాటు దూకేస్తారు, కానీ సడన్గా బ్యాక్ హ్యాండ్ పెట్టేస్తారు. అట్లా బ్యాక్ హ్యాండ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఎంత దూకు, కానీ ఇక్కడ ఎంతవరకు వస్తుందో అంతవరకే నీకు మెజర్మెంట్ కౌంట్ అవుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మనకు లాంగ్ జంప్ కానీ ఈ సెకండ్స్తో కూడిన వర్కౌట్స్ కానీ లాంగ్ జంప్ అయినా, హై జంప్ అయినా, షార్ట్ పుట్ అయినా, 100 మీటర్ అయినా, దీంట్లో మెరిట్ కొడితే ఆటోమేటిక్ మనకు స్కోర్ అనేది గ్రోత్ అవుతుంటుంది. తెలిసిపోతుంది నీకు, మెరిట్ వల్లనే స్కోర్ తెలిసిపోతుంది. కాబట్టి మెయిన్ లాంగ్ జంప్ 5.5 క్రాస్ చేస్తే ఆటోమేటిక్గా స్కోర్. చాలామందికి ఆ టెక్నిక్ తెలియదు, ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాం దూకుతున్నాం, అది కాదు. లాంగ్ జంప్ చేసే ముందు ఒకటేసారి గ్రౌండ్లో ఎంటర్ అవ్వగానే దూకకూడదు. దానికి తగ్గట్టుగా కొన్ని వార్మప్ చేయాలి, కొన్ని స్ట్రెచింగ్ వర్కౌట్ చేసుకోవాలి. ఓకేనా? తొడ కంట్రోల్ రిలాక్స్ చేసుకోవాలి, షోల్డర్ రొటేషన్ చేయాలి. దాంతోపాటు బాడీ ఎప్పుడైతే హీట్లో ఎంటర్ అవుతుందో, బాడీ హీట్ వచ్చిన తర్వాతనే మనం లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మీరు ఒకటే చూడండి, లాంగ్ జంప్ బాడీలో హీట్ అయిన తర్వాత అప్పుడు ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఓకే, అర్థమైందా బ్రదర్స్? స్పీడ్, టేకాఫ్ అండ్ ల్యాండింగ్, ఈ మూడు చాలా అవసరం లాంగ్ జంప్. ఓకేనా? హ్యాండ్ డైరెక్షన్ ఫ్రంట్ ఉండాలి. ఓకేనా? యాక్షన్ మొత్తం కంప్లీట్గా హ్యాండ్ డైరెక్షన్ ఫ్రంట్ ఉండాలి. ఇప్పుడు నేను దానికి తగ్గట్టుగా కొన్ని వర్కౌట్స్ చెప్తాను, ఏ వర్కౌట్స్ ఎలా ఉంటుంది. ఓకేనా? దాదాపు 5-10 టైప్స్ వర్కౌట్స్ ఉంటాయి. ఆ 10 టైప్స్ వర్కౌట్స్ కంప్లీట్గా అప్పర్ బాడీ అంటే షోల్డర్ లెగ్స్ పొజిషన్కి మాత్రమే, లెగ్స్తో స్ట్రెంత్ రావడానికి, కాప్ అండ్ తొడ కంట్రోల్. చూడండి బ్రదర్, టేకాఫ్ కూడా చాలామంది పాదం మొత్తం పెడతారు. ఎప్పుడైతే స్పీడ్లో రన్ వచ్చేసి చూడండి, టో ఈ యాంగిల్ కంప్లీట్ ఎప్పుడైతే టో పెట్టి రేస్ చేయాలి, అప్పుడు నీకు వస్తుంది. ఇలా పెట్టామనుకో రాదు. ఇదే స్పీడ్లో వస్తున్నాను, స్పీడ్లో వచ్చేసి ఆటోమేటిక్గా ఇది కిక్ చేయి, రేజ్ ఆటోమేటిక్గా బాడీ రేజ్ అవుతుంది. దీన్ని రేజెస్ కిక్ చేయి ఆటోమేటిక్గా. కాబట్టి ఫుల్ పాదం పెట్టకుండా టో మీద యాక్షన్ తీసుకోవాలి. అందుకే మీరు రన్నింగ్ చేసేది ఎందుకంటే 100 స్పీడ్ అయినా టో యాక్షన్ ఎప్పుడైతే నీలో గ్రోత్ అవుతుందో ఆటోమేటిక్గా నీలో స్పీడ్ అనేది పెరిగిపోతుంది. 20 మీటర్స్ 40 మీటర్స్ స్పీడ్ తీసుకుంటాం. ఒక 20 మీటర్స్ ఒక 2 టైమ్స్ చేయాలి ప్రాక్టీస్. 10 మీటర్స్ ఒక 2 టైమ్ ప్రాక్టీస్ చేయాలి. 40 మీటర్స్ ఒక 10 టైమ్ ప్రాక్టీస్ చేయాలి. అట్లా డే వారీగా ఒక పెట్టుకోవాలి. 2, 3, 4, 2 సెట్స్ వైజ్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే 100% లాంగ్ జంప్లో నువ్వు సక్సెస్ అవుతావు. కాబట్టి ఇప్పుడు లాంగ్ జంప్ సంబంధించిన వార్మప్ ఎలా ఉంటుంది? తెలంగాణ డైరెక్ట్లీ లాంగ్ జంప్ చేయకూడదు, కొన్ని స్ట్రెచింగ్ వర్కౌట్స్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ డైరెక్షన్, సైడ్ ఇదే యాక్షన్ అనమాట. 1, 2, 3 లైట్ జంప్. మెయిన్ వర్కౌట్స్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక 2 టైమ్స్
లేకపోతే 4 టైమ్స్ ఈ స్టెప్స్ ఇలా స్టెప్స్ పెట్టుకోండి. ఈ వర్కౌట్ ఒకటి సెకండ్ వర్కౌట్ చూడండి బాబు. నెక్స్ట్ చూడండి, ఇది లెగ్స్ రేస్ చేయడం. ఈ యొక్క 2 టైమ్స్ సెట్స్ చేసుకోండి. నెక్స్ట్ బాయ్ చూడండి బాయ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది బోత్ సైడ్ 2 టైమ్స్. నెక్స్ట్ బాయ్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఒక 2 టైమ్స్. 2 sets. Take your foot. Get a boys. Next rotation. 1 2 3 4 5 6 7 8 9 10. Okay. Both legs అయిపోయింది. ఈ 2 attempts. Next, one leg jump. One leg jump. Same on back. Back man, same. మళ్ళీ opposite leg. మళ్ళీ బ్యాక్. ఇలా 2 సెట్ చేసుకున్న తర్వాత ఈ వర్క్ చేసుకొని జంప్. ఇది ఒక 2 టైమ్స్. నెక్స్ట్ ఇది ఒక 2 టైమ్స్. ఓకే బాయ్స్, అయిపోయిన తర్వాత ఈ వర్కౌట్ చేసుకున్న తర్వాత చెస్ట్ వైజ్ పెట్టుకోవాలి. ఇది కాకపోతే 2 సైడ్ టైంకి సంబంధించిన వాల్స్ ఉందనుకో 2 హ్యాండ్స్. ఇప్పుడు ఇలా ఉంది, సపోర్ట్ ఉంది. ఇలా సపోర్ట్ తీసుకొని ఇది సైక్లింగ్ చేయడం. ఓకే బాయ్స్, లేదా వాల్ తీసుకోండి, సైక్లింగ్ చేయడం. ఓకేనా? ఇప్పుడు వామప్ చెప్పేసాను. సైక్లింగ్ పొజిషన్ రావాలంటే ఏం చేయాలి? ఓకేనా? ఫస్ట్ చూడండి, ఇక్కడ నుంచి యాక్షన్ తీసుకొని బోత్ లెగ్ ఎట్ ఏ టైం జంప్. ఇలా హ్యాండ్స్ ఉంది, ముందుకు రావాలి. ఓకే బాయ్స్, ఇలా ఒక 2-3 టైమ్స్ చేయాలి ప్రాక్టీస్. మళ్ళీ సేమ్ పొజిషన్లో 1 లెగ్ జంప్. ఒక 20 టైమ్స్ 100 తీసుకొని ఓకే సైక్లింగ్. నా సైకిల్ చేసే లక్ష్యం ఇప్పుడు కంప్లీట్గా ఒక లెగ్స్ ముందుకు చేయాలి, కిక్ చేయాలి దాన్ని. ఓకే బాయ్స్, ఈ విధంగా చేసుకున్న తర్వాత 1 లెగ్ జంప్, 2 లెగ్ జంప్. ఇవి ఖచ్చితంగా అమ్మా లాంగ్ జంప్లో చేయాల్సిన వర్కౌట్స్ కానీ ప్రాక్టీస్ సెషన్ కానీ ఇలా మొదలు పెడితేనే మనకు ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, 1 లెగ్ జంప్ జంప్. ఇప్పుడు అదే చేస్తున్నావు కదా, ఇప్పుడు 1 లెగ్ జంప్ చేస్తాం. ఈ 1 లెగ్ జంప్ చేసినప్పుడు బట్టి ఇది కిక్ చేయి. ఓకే, రా రా. ముందు కిక్ చేయాలి, ఫ్రంట్ సైక్లింగ్ ఇప్పుడు వద్దు. సైక్లింగ్ చేయాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ముందు సైక్లింగ్ చేయాలి. దీన్ని ఇచ్చే ఇట్లా అడుగుతా. హ్యాండ్ సెలెక్షన్ మాత్రం ప్రాపర్ చూడండి, ముందుకు ఉండాలి బాడీ. ఎప్పుడైతే రన్ చేస్తావు చూడండి, ఇది ముందుకు వచ్చి పడిపోవాలి ఆటోమేటిక్గా. కానీ ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం యాక్షన్ మొత్తం ఫ్రంట్ సైడ్ పడాలి. అర్థమవుతుందా? స్పీడ్, టేకప్, ల్యాండ్. ఇప్పుడు చాలా మంది మైనస్ చేస్తారు. మనకు టేకప్ బోర్డ్ వచ్చేసి 5 సెంటీమీటర్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 5 సెంటీమీటర్. సార్ ఇక్కడ దాకా వెళ్తే ఛాన్స్ ఉంటుంది సార్ అడుగుతారు. ఉంటుందా ఛాన్స్ ఇక్కడ దాకా? ఎప్పుడైనా ఇది టో యాక్షన్ కంప్లీట్ అయిపోయాలి. ఎప్పుడైతే స్పీడ్ టేకాఫ్ తీసుకుంటావో చాలామంది టేకాఫ్ బోర్డు చూస్తూ జంప్ చేస్తారు, కానీ ఎప్పుడు టేకాఫ్ బోర్డు చూడొద్దు. మన యాక్షన్ ఏం చేయాలి? 20 మీటర్ తీసుకుంటున్నాం స్పీడ్. ఇప్పుడు స్పీడ్ వస్తున్నాను, హ్యాండ్ స్వింగ్ చేయాలి. ఓకేనా? ఎప్పుడైతే స్పీడ్ వచ్చి హ్యాండ్ స్వింగ్ చేస్తావో ఆటోమేటిక్గా తిరిగిపోతుంది.
నేను ఒకటి చూపిస్తాను. నిజమే, ఏ ప్రాక్టీస్ లేదు, కానీ ఎప్పుడైతే మనం సైకిల్ పడవుతుందో మనం వెంటనే మా ఫ్రెండ్ రికార్డ్ స్పీడ్ ఏ విధంగా స్పీడ్ ప్రాక్టీస్ చేయాలి. 10, 15, 20, 30, 40 మీటర్స్. మనకు రన్ ట్రాక్ వచ్చేసి 40 మీటర్స్ ఉంటుంది. లాంగ్ జంప్లో స్పీడ్ 40 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు. ఎప్పుడైతే 20 స్టార్ట్ చేస్తున్నామో మనం 40 మీటర్స్ వేస్తున్నాం, 5 మీటర్స్ స్లో టేకప్ చేయాలి. ఓకేనా? స్లో అంటే మూమెంట్ రావడానికి ఇది. తర్వాత స్పీడ్ లాస్ట్ మనం 100 మీటర్ ఏ విధంగా ఫినిషింగ్ కొడతాము, ఇక్కడ ఈ ఫినిషింగ్ చూపిస్తే 100% సక్సెస్. కాబట్టి మెయిన్ సైక్లింగ్ చేస్తేనే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా టేకాఫ్ తీసుకొని ల్యాండ్ అవ్వడం వేరు, టేకాఫ్ తీసుకొని సైక్లింగ్ చేస్తే 100% సక్సెస్ అవుతాం. కాబట్టి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తున్నారో షూస్ ఒకేలా కంఫర్ట్గా ఉంటే, మీకు స్పైక్ షూస్ వాడుతున్నారు, ఓకే కంఫర్ట్గా ఉంటే షూస్లో చేయండి. శాండ్, మెత్తటి శాండ్ ఉండాలి. కొంతమంది అంటే లాంగ్ జంప్ చేసేటప్పుడు షూ ఆ శాండ్ ప్రాపర్ లేకపోవడం వల్ల ఇమ్మీడియట్ ల్యాండ్ అయ్యేసరికి షూ లోపల ఇరుక్కొని యాంకిల్ తీసే అవకాశం ఉంటుంది, అవసరం ఉంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు జస్ట్ స్లో ప్రాక్టీస్ ఎప్పుడైనా ఒకటేసారి దూకడం వేరు. ఇప్పుడు నేను దూకేసాను, చూపించాను, కానీ నాకు పెయిన్స్ తర్వాత ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రౌండ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. కాబట్టి ఒక్కసారి మనం మిస్టేక్ చేస్తే మళ్ళీ తిరిగి వెనక చూసుకుంటే మనకు ఒక బ్యాడ్ మూమెంట్ తప్ప గుడ్ మూమెంట్ ఉండదు. కాబట్టి ఆచితూచి అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రాక్టీస్ చేసి మొదలు పెట్టాలి. ఎప్పుడో వచ్చే నోటిఫికేషన్కి ఈరోజు నేను ప్రాక్టీస్ చేయడం ఎందుకు అనుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తాను? ప్రాక్టీస్ చేయడానికి సమయం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. 3 నెలల్లో నోటిఫికేషన్ కంప్లీట్ అయినప్పుడు ఏం చేస్తావు? నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రౌండ్ అనేది 4 గోడల మధ్యలో కూర్చొని రాసుకునేంత ఈజీ కాదు. గ్రౌండ్ అనేది ప్రతి బాడీ పార్ట్ బ్రీతింగ్తో సహా పెయిన్స్తో సహా అన్నీ ఎదుర్కొని ముందుకెళ్తేనే గ్రౌండ్ సక్సెస్ అవుతాం. నేను గత 2-3 బ్యాచ్లు చూస్తున్నాను, చిన్న నెగ్లెక్ట్ వల్ల నెక్స్ట్ నోటిఫికేషన్ చూడాల్సి వస్తున్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినట్టు ఏమవుతుంది? కాంపిటీషన్ కాస్త పెరిగిపోతుంది. నెక్స్ట్కి వచ్చే స్టూడెంట్స్కి, అనుభవం ఉన్న స్టూడెంట్స్కి ఏంటంటే చాలా వేరియేషన్ ఉంటుంది. మీకు అనుభవం ఉంది కానీ కాస్త భయం అయితే మీలో ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, లాంగ్ జంప్ వర్కౌట్స్ మాత్రము ఈ విధంగా చేయండి. స్ట్రెచింగ్ వర్కౌట్ చేసుకోండి. కంప్లీట్గా స్పీడ్, టేకాఫ్, ల్యాండింగ్ ఈ 3టికి ఫోకస్ చేయండి. వితౌట్ వార్మప్ లేకుండా గ్రౌండ్లో మాత్రము ఆ ఫీల్డ్లో మాత్రం ఎంటర్ అవ్వకండి. లాంగ్ జంప్ అయినా పర్లేదు, హై జంప్ అయినా పర్లేదు, అండ్ షార్ట్ పుట్ అయినా పర్లేదు. ఏ వర్కౌట్ చేసినా బిఫోర్ రన్నింగ్ ఖచ్చితంగా స్ట్రెచింగ్ వర్కౌట్ చేయాలి. బాడీ హీట్లో రావాలంటే కొన్ని స్ట్రెచింగ్ వర్కౌట్ చేసుకుంటూ 20, 30, 40 రన్స్ చేయాలి. ఇవన్నిటికీ స్పీడ్ వచ్చిందంటే హ్యాండ్ స్వింగ్ ఉండాలి. ఎప్పుడైతే నీలో హ్యాండ్ స్వింగ్ పవర్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా నువ్వు బ్యాక్ అయినట్టే. ఓకే, ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. నెగ్లెక్ట్ చేయకండి, నోటిఫికేషన్ చిత్రంగా ఎదురు చూడకండి, గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి. మీరు హైదరాబాద్లో లేకపోతే మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా గ్రౌండ్ ఉంటే రోడ్ రన్ చేయకండి. గ్రౌండ్ లేదు సార్ మాకు రోడ్ అంటే సైడ్కి రన్ చేయండి. రోడ్ రన్ చేయడం వల్ల ఏంటంటే తొందరగా మోకాలు పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీక్లీ వన్స్ పెట్టుకోవాలి రోడ్ రన్. డైలీ పెట్టుకునేదంటే మనము మామూలుగా గ్రౌండ్ మీద పరిగెత్తే విధానం వేరు ఉంటుంది, మట్టి మీద. ఆ కాంక్రీట్ రోడ్ మీద పరిగెత్తే విధానం వేరు ఉంటుంది. కాబట్టి దయచేసి స్టూడెంట్స్ ఎవరు ఎక్కడైనా ప్రాక్టీస్ చేయండి, చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సమయాన్ని మనము వృధా చేసుకోకండి. ఒకసారి
ఒక గంట ముందుకు వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకోలేము. కాబట్టి ఒక్క నిమిషమైనా చాలా విలువైనది మీకు. కాబట్టి అందరూ కాన్ఫిడెంట్ లెవెల్ పెరగాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అదే కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోవాలంటే ముందు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి నువ్వు ఒక్కసారి జాబ్ కొడితే నీ ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్ అవుతుంది. ఆలోచించండి, నెగ్లెక్ట్ చేయకండి, ఇక్కడైనా ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ మీ అందులో ఫిజికల్